దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుని ప్రేమ, కరుణ, నమ్మదగిన దేవుడు నూతనంగా మనందరి మీద కుమ్మరించారు. ఆయన విశ్వసనీయత ఎల్లప్పుడూ కూడా ప్రియులారా మనల్ని అంటి పెట్టుకునే ఉండును. మన ప్రియ పరలోకపు తండ్రికి మనమంటే అంత ప్రేమ. ఈ లోకంను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణే మనందరి కొరకు అనుగ్రహించారు. ఎందుకంటే ఆ ప్రియ పరలోకపు తండ్రితో తిరిగి మనం అందరం కూడా సఖ్యత పొందాలని ఆశపడుతున్నాం. సఖ్యత ఎందుకు పొందాలి అంటే ఆ తండ్రి ప్రేమను మనము ఎరుగలేని వారముగా మన శరీర కోరికల్లో, మన మానసిక కోరికల్లో మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు తన ఏకైక కుమారుణ్ణి మనందరి కొరకు అనుగ్రహించారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి తండ్రి ప్రేమను, తండ్రితో ఎలా ఐక్యంగా జీవించాలని తన జీవితం ద్వారా మనకి బోధించారు. ప్రియులారా, ఈ లోకంలో ఎలా మనము జీవిస్తే తండ్రికి ఇష్టమో బోధించడానికే, తన జీవితం ద్వారా చూపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. అందుకనే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చెప్పారు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుడే నన్ను అభిషేకించెను. ఎందుకు? లోకంలో ఉన్న వారందరికీ కూడా సువార్తను బోధించుటకు. ప్రియులారా, ఆ పని నీ పని, నా పని. ముఖ్యంగా మన కుటుంబంలో పని. మన కుటుంబంలో తల్లిదండ్రులుగా మొట్టమొదట మనకి మనము బోధ చేసుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలకు బోధించే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, అందుకనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, బాలుడిగా ఉన్నప్పుడే ఏ త్రోవలో నడవాలో ఆ మార్గమును బాలునికి బోధించినచో అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆ త్రోవను విడనాడడు. పిల్లరా, బాలుడుగా ఉన్నప్పుడు అతనికి సరైన మార్గం బోధింపబడనిచో, చిన్నగున్నప్పుడు సత్యం తెలీదు, పెద్దగైన తర్వాత సత్యం తెలీదు, తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు. చూడండి, అందుకనే కొంతమంది దారి తప్పి తిరిగిన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏ ఊరికి చెందిన వాళ్ళు, ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు, ఎవరి పెంపకంలో వీళ్ళు పెరిగారు అని అడుగుతారు కదా. ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీరికి బోధించలేదా? వీరు చిన్నగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు ఇది దారి, దీంట్లో నడవమని వీరికి చెప్పలేదా అని అడగడానికే. ఎందుకంటే చూడండి, 51వ కీర్తన 5వ వచనంలో దావీదు రాజు చెప్తున్నాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాత్ముడను, పుట్టినప్పటి నుంచే నేను కిల్బిషాత్ముడను. అంటే మనం పుట్టటములోనే మనలో పాపం ఉంది, దుర్మార్గము, దుష్టత్వము ఉంది. అందుకనే తండ్రి బెత్తము వాడాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో చదువుతున్నాం, ఏ తండ్రి అయితే బెత్తము వాడడో ఆ కుమారుణ్ణి ప్రేమించినట్లు కాదు. బెత్తము వాడని తండ్రి కుమారుని ప్రేమించని వాడు కాడు. కాబట్టి బెత్తము వాడే సమయంలో అతనికి ఏది సత్యం, ఏది అసత్యం, వారికి కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా దెబ్బలు కొట్టైనా క్రమశిక్షణలోనికి వాళ్ళను నడిపించాలి. అందుకనే ప్రభు చెప్పారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుతున్నాం, నేను మీతో చెప్తున్నాను స్వయంగా. అదేంటంటే, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మొదట మీరు పాటించండి. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ప్రియులారా, తల్లిదండ్రులంగా మొట్టమొదట మనము
దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. ఒకవైపు దేవుని ప్రేమ, ఒకవైపు సహోదరుని ప్రేమ. మన జీవితమే పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. ఎన్నెన్నో విషయాలను మనం వారికి బోధించము, కానీ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మరి మన వ్యక్తిత్వ జీవితంలో కూడా, మన నిజాయితీ జీవితంలో కూడా, దేవుని పట్ల భయము భక్తి కలిగిన జీవితంలో మనం ఎంత మాదిరికరంగా మన పిల్లలకు మన ప్రవర్తన ఉండాలి కదా. కానీ చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, తల్లికి తండ్రికి బిడ్డలందరూ కూడా సమానంగా ఉండాలి, అందరినీ సమదృష్టితో చూడాలి, సమానంగా ప్రేమించాలి. కానీ సమూయేలు ప్రవక్త దేవుని ఆదేశం ప్రకారం ఈషాయి కుమారులలో ఒకరిని నీవు అభిషేకించమని పంపించినప్పుడు ఆ తండ్రి ఈషాయి అందరినీ సమానంగా ప్రేమించినట్లయితే కడగొట్టువాడైన దావీదు చిన్నవాడైన గొర్రెల కాపరి అయిన అతన్ని కూడా పిలిపించేవాడు ముందే. చూడండి, తండ్రి దగ్గరే పక్షపాతం ఉంది. చిన్నవాడులే, వాడిని దేవుడు ఎన్నుకుంటాడా? వాడేమి రాజుగా అవుతాడు? ప్రియులారా, బిడ్డలందరినీ కూడా మనము ప్రేమించడం విషయంలో ఒకటే దృష్టిలో చూడాలి. కానీ ప్రతి బిడ్డ గురించి మనము చిన్నప్పటి నుంచే ప్రార్థించాలి. ప్రభువా, ఏ పిలుపునిచ్చావు ఈ కుమారుడికి, ఏ పిలుపుతో ఈ బిడ్డను నువ్వు పిలిచావు, నేను ఎలా వీళ్ళను పెంచి పెద్ద చేయాలి, కావలసిన జ్ఞానమును నాకు అనుగ్రహించు ప్రభువా అని ఎవరిని ఏ పిలుపులోనికి దేవుడు ఎన్నుకున్నాడో ఆ సరియైన మార్గము వాళ్ళు ఎన్నుకుంటున్నప్పుడు మనము కూడా దైవ భయముతో దైవ జ్ఞానముతో వాళ్ళని నింపబడి నడిపించాలి. అంతేకాని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా మనమే చూసినప్పుడు, రెబెక్కా చేసిన పని, తన చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించింది, పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించింది, తన కుటుంబంలో తనే కుటుంబం విడిపోయేలా కారణమైంది. ఒక తల్లిగా ఇద్దరిని సమానంగా ప్రేమించినచో చూడండి, ఆ రెండు జాతులు ఇప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళు ప్రపంచం అంతా కూడా దేవునిచ్చే ఎన్నుకోబడిన జాతి అని వాళ్ళని చూసి చెప్పేవాళ్ళు. ఆ తల్లి గర్భంలో వాళ్ళు యుద్ధం చేసుకోవడం ఆరంభం అయినప్పటి నుంచి తల్లి కూడా వారికి సమానమైన ప్రేమను ఇవ్వలేదు. కాబట్టి రెండు చేతులు ఒకరికొకరు శత్రువులుగా మారిపోయారు. ఇప్పటికీ కూడా యాకోబు సంతానం, ఏసావు సంతానం ఒకరికొకరు శత్రువులుగా జీవిస్తున్నారు. ఒక తల్లి ప్రేమను పంచాల్సిన తల్లి, ఎలా ప్రేమించుకోవాలో నేర్పించాల్సిన తల్లి తన ఇద్దరు కుమారుల్ని శత్రువులుగా మారేలా చేసుకుంది. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనందరినీ కూడా గొప్ప గొప్ప ప్రణాళికలతో మనల్ని ఎన్నుకున్నాడు. కానీ వాళ్ళు బారులుగా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని మనము సరి చేయకపోతే వారి పిలుపుల్లోనే వాళ్ళు ఉండలేకపోతారేమో. సమూయేలు అంత గొప్ప ప్రవక్త, కానీ తన ఇద్దరు కుమారులు న్యాయంగా నీతిగా జీవించలేకపోయారు. కాబట్టి ప్రజలందరూ వచ్చి, నీ తర్వాత మమ్మల్ని పరిపాలించడానికి నీ కుమారులు ఎవరు న్యాయంగా నీతిగా లేరు, కాబట్టి మాకు రాజు కావాలి అని అడిగారు. ప్రియులారా, సమూయేలు ప్రవక్త తన బిడ్డలను మొదటి నుంచే సరియైన మార్గంలో పెట్టి ఉంటే దేవుని కృప ద్వారా సమూయేలు కంటే గొప్ప ప్రవక్తలు అయ్యేవారేమో, సమూయేలు కంటే గొప్ప న్యాయాధిపతులు అయ్యేవాళ్ళేమో. ఏలీ కూడా తన ఒక గురువుగా ఎన్నుకోబడిన వాడు, తన కన్నుల ముందే తన బిడ్డలు ఇద్దరు కూడా ఆహారం కొరకు వాళ్ళు మొదట దేవునికి అర్పించబడవలసిన ఆ మాంసాహారాన్ని దేవుడికి అర్పించిన తర్వాత మిగతా తమకు రావాల్సిన వంతు తమకు వస్తుంది అని మొదట దేవునికి మహిమ చెల్లాలి, దేవునికి గౌరవం చెల్లాలి అని చూడకుండా, ప్రియులారా చూడండి, ఆహారం కొరకు తమను తాము ఎంత దిగజారిన వాళ్ళలాగా తమను చేసుకున్నారు. తన తండ్రి ద్వారా తమ యొక్క మరణాన్ని తండ్రి ముందే ఎరిగేలా ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో. తన ఇద్దరు కుమారులు సరైన మార్గంలో లేరు కాబట్టి దేవుడు వాళ్ళని మరణింప చేయబోతున్నాడు అని తెలిసినప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో దేవుడు మనకి పిల్లలు ఇచ్చిన గొప్ప బహుమానం. లోకంలో ఎంతోమందికి గర్భఫలము లేకుండా ఉన్నారు,
కానీ గర్భఫలము పొందిన ధన్యత కలిగిన స్త్రీవి నువ్వైతే నీ జీవితంలో దేవుడు అంత గొప్ప గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడంటే నిన్ను నమ్మి ఇచ్చారు. నీ ద్వారా పెంచబడిన నీ బిడ్డలు ఈ సమాజానికి గొప్ప సమాధానంగా ఉంటారని, ఈ సంఘంలో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ ఉన్నత స్థితిని ఇచ్చిన దేవునికి మహిమకరంగా జీవిస్తారని, అటువంటి గొప్ప కృపలో మన బిడ్డలను నడిపించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో నైనా ఇప్పటి సమాజాన్ని మేము చూసినప్పుడు బిడ్డల్ని దండించడం కాదు కదా, సరైన మార్గంలో పెట్టడానికి, ఒక మంచి మాటను కూడా వాళ్ళకి చెప్పడానికి లేనటువంటి పరిస్థితులలో మేము జీవిస్తున్నాం. అధ్యాపకులుగా ఉన్నవాళ్ళు, ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అయ్యా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేని పరిస్థితులలో ఈ లోకం ఉంటుండగా, అయ్యా మా బిడ్డల్ని ఎలా దైవత్వంలో నడిపించాలో దైవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడెక్కడ మా బిడ్డల్ని దండించాలో, ఎక్కడెక్కడ వారిని క్రమశిక్షణలో పెట్టాలో ప్రేమతో కూడిన క్రమశిక్షణను మేము వారికి అనుగ్రహించడానికి కృపను అనుగ్రహించండి. అదేనైనా ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో మీరు చెప్తున్నారు, మీ యొక్క కుమారులకు కుమార్తెలకు కోపము రేపక వాళ్ళని సరైన విధంగా క్రమశిక్షణలో పెట్టమని అంటున్నారు తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలంలో వారందరూ కూడా దైవ భయములో, తల్లిదండ్రుల ప్రేమలో వాళ్ళు పెరుగునట్లుగా కృపను అనుగ్రహించండి. తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయించడానికి కృపను అనుగ్రహించమని, ఎదురు తిరిగే స్వభావం మా బిడ్డల్లో ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తీసివేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా దేవుని యొక్క అనుగ్రహంలో, మానవుల యొక్క అనుగ్రహంలో జీవించారో మన బిడ్డలు కూడా అదే అనుగ్రహంలో జీవించుదురుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.